హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఎట్ కువైట్. ఈ జురాసిక్ పార్క్ ఎక్కడ ఉందనుకుంటున్నారో, ఇది సాల్మియాలోనే ఉంది. అల్ బూస్టన్ కాంప్లెక్స్ అనమాట. నేను ఒకసారి చూసినప్పుడు ఇది ఎంట్రీ ఫీజు 1 KD, బట్ ఇప్పుడు 2.5 KD చేస్తున్నారు. మేము ఆ రోజు ఈవినింగ్ మీన్స్ అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళున్నాము. ఆఫ్టర్నూన్ 2:30 కట్ట లోపలికి వెళ్తే మేము వచ్చేటప్పటికి 5:30 5:40 అయిపోయింది. బట్ బాగుంది. అంత చిన్న ప్లేస్లో చాలా బాగా అన్నీ ఆర్గనైజ్ చేసేసి ఆర్గనైజర్గా పెట్టేసి చాలా బాగా నీట్గా చేస్తున్నారు. అసలు ఈ డైనోసార్ నేమ్సే నాకు తెలీదు. ఇన్ని ఉన్నాయి అక్కడ. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నా, కానీ నా ఆఫీస్కి, పిల్లల ఎగ్జామ్స్కి, స్కూల్స్కి అస్సలు కుదరలేదు. ఆ రోజు ఒక బర్త్డే పార్టీకి అని వెళ్ళేసి అక్కడికి వెళ్ళున్నాం మేము. చాలా బాగుంది. పిల్లలకి ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఎప్పుడైనా ఈవినింగ్ వెళ్ళొచ్చు. 2.5 KD ఐ థింక్ అన్లిమిటెడ్ టైం అనుకుంటాను. ఎందుకంటే మేము వెళ్ళింది 4 hours 3 hours కాబట్టి మాకు అంతకు మించి మేము ఇంకేం అడగలేదు. అక్కడైతే ఫస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడే మనకి ట్యాగ్ వేస్తారు. మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యి ఎంట్రీ అవుతూ ఉన్నాం. మేము ఒక 2-3 times అయి ఉన్నాము. పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉంటే మన పెద్దవాళ్ళకు కూడా పైన షాపింగ్ మాల్ ఉంది. WC కానీ లేదంటే ఇంకా జరా కానీ ఇంకో ఏమో ఉన్నాయి. ఇంకా నేను WC వరకే చూస్తున్నాను. మనకు కూడా షాపింగ్ అయితే బాగానే ఉంది. పిల్లలు లోపల ఆడుకుంటూ ఉంటారు. ఫేస్ పెయింటింగ్ కూడా ఉంది. ఫేస్ పెయింటింగ్ మామూలుగా అయితే బయట 1 KD ఛార్జ్ చేస్తారు మనం ఎక్కడైనా చేయించాలంటే. ఇక్కడ 2.5 KD లోపల ప్లే ఏరియా అండ్ ఈ ఫేస్ పెయింటింగ్ కూడా వేసున్నారు. వాళ్ళు అడుగుతారనమాట, మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు మనం చెప్తే అదే డ్రా చేస్తారు. కానీ అద్వైత్ ఏం చెప్పాడంటే, ఇదేంటి గమ్మీ బీర్ అంటే నాకేం తెలియదు అది ఎట్లా ఉండిద్ది అని అంటే నన్ను ఆన్లైన్లో చెక్ చేయమంది. సో నేను ఆన్లైన్లో చెక్ చేస్తే సేమ్ యాస్టీస్గా అలానే డ్రా చేసింది ఆవిడ. ఇంకా తర్వాత ఒక సైడు కలరింగ్ సెక్షన్ కూడా ఉంది. అద్వైత్కి బాగా ఇష్టం ఈ కలరింగ్ చేయటము. మధ్యలో వచ్చేసి కొంచెం డ్రా చేసుకొని వెళ్తాడు, కలర్ చేసుకొని వెళ్తున్నాడు అనమాట. అట్లనే అక్కడ శాండ్ గేమ్ ఉంది కదా, శాండ్ తోటి పిల్లలు ఏదైనా ప్రింట్ వేయడం కానీ ఉంటుంది కదా శాండ్లో. అది యాక్చువల్గా నేను బయట ఎక్కడో చూస్తే ఎంట్రీ ఫీజు 2.5 KD 3 KD ఉంది. నేను 360 మాల్లో చూస్తే 4 KD ఉంది అనుకుంటా. అది నేను ఒకసారి చూసున్నాను. బట్ ఇక్కడ 2.5 KDకే మనకి ఆల్మోస్ట్ మనం ఏవైతే మిస్ అయి ఉన్నామో ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. కలరింగ్ కానీ ఆ శాండ్ యాక్టివిటీ కానీ చాలా బాగా అనిపించింది. మనం కలరింగ్ చేసిన తర్వాత కూడా ఆ పేపర్స్ మళ్ళీ మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ మనకే ఇస్తున్నారు వాళ్ళు. ఈ శాండ్ మాత్రం బాగా అనిపించింది. చాలాసేపు ఇక్కడే ఆడాము మేము, అద్వైత్ వేదాంత్ మేము. యాక్చువల్గా అయితే బయట చాలా ప్రైస్ ఎక్కువ. ఇది 4 KD, మ్యాక్సిమం 4 KD 3.5 to 4 KD ఉండిద్ది. కానీ ఇక్కడ మాత్రము రీజనబుల్గా అనిపించింది. సెంటర్ పాయింట్ సిటీ సెంటర్లో కూడా ఉంది ఇది. ఈ 3D పిక్చర్ ఇది. అప్పుడు వేదాంత్ని మేము చాలా ఎంకరేజ్ చేసాం, వేదాంత్ అది 3D రా, చాలా బాగుంటుంది అని అంటే, నేను వెళ్ళను అని అన్నాడు. అట్ ద సేమ్ టైం 360లో కూడా ఉంది. అది ఎంత మామూలు ఫీజే, అంటే దీని ప్రైజే 2.5 KD ఏమో, 2 KD అనుకుంటాను. అప్పుడు వెళ్ళలేదు. కానీ ఈసారి మాత్రం ఆ 3Ds అనేది వాళ్ళు చూస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు వేదాంత్, అద్వైత్. అది కూడా వాళ్ళు ఏజ్ వైజ్గా అక్కడ డిస్ప్లే అవుతున్న కార్టూన్ మూవీస్ అనేవి వాళ్ళు ప్లే చేస్తారనమాట. అడిగి మీకేం కావాలి దీంట్లో అని అడుగుతారు. అడిగినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పిల్లలే సెలెక్ట్ చేసుకొని చెప్తే వాళ్ళు ప్లే చేస్తున్నారనమాట. ఇక్కడ అద్వైత్ చూస్తుంది చాలా చిన్న పిల్లలది ఇది. అంటే 2 years 3 years బేబీస్ ఉంటారు కదా, లేకుంటే 1 year బేబీస్, వాళ్ళు ఇది వాచ్ చేసడానికి అని చెప్పేసి ఇది చిన్నదనమాట. ఇది కూడా చాలా బాగుంది. ప్రతి దానికి మాత్రం కాయిన్ సిస్టమ్ ఉంది. మనం ఏమి కాయిన్స్ వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని పిలిస్తే వాళ్ళ చేతిలో ఉన్న ఒక కాయిన్ మీద డైనోసార్, సేమ్ లైక్ మన ఇండియన్ రూపీ ఉంటుంది కదా, లేకుంటే కువైట్ 100 ఫిల్స్ ఉంటుంది కదా, అదే అలానే ఉంటుంది. కానీ దాని మీద డైనోసార్ పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. అవి దాంట్లో వేస్తే అవి ఆపరేట్ చేస్తారనమాట. వాళ్ళు వచ్చే వేస్తారు వాటిని. ఇక్కడ అద్వైత్ రియల్గా వాడు ఫీల్ అవుతున్నాడు. అవి వాటిని క్యాచ్ చేయటము, డైనోసార్స్ని, లేదంటే వాటర్లో వెళ్తున్నప్పుడు, వాటర్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే అవి డైనోసార్ అరుస్తున్నప్పుడు కూడా వీడు కూడా పెద్దగా అరవటము,
డైనోసార్స్ వస్తుంటే వెళ్ళండి వెళ్ళండి పో పో అని చెప్పేసి ఇట్లా చేతులు పెట్టి అనటం కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అద్వైత్ అయితే, మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పేసి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు కూడా. కాకపోతే టైము ఇంకొంచెం ఎక్కువసేపు ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది. అప్పటికి ఇంకా టైర్డ్ అయిపోయి ఉంటామని ఇంకా వచ్చేసాము. మీరు వెళ్ళాలనుకుంటే గుడ్ టైం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం వెళ్తే, అంటే లంచ్ తర్వాత వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అంత చిన్న ప్లేస్లో ఇన్ని ఐటమ్స్ పెట్టున్నారంటే చాలా గ్రేట్. అదే అంటారు కదా, ఉన్న దాంట్లోనే ఇముడి ఉండాలి అని అంటారు కదా. సో వాళ్ళు ఉన్న దాంట్లోనే చాలా బాగా చేస్తున్నారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. దీనికి పక్కనే యానిమల్స్ కూడా ఉంది, బర్డ్స్ అండ్ యానిమల్స్ షోస్ అన్నమాట. అవి వాళ్ళు టికెట్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఈచ్ షో వచ్చేసి 3 KD అలా ఉంది. దాంట్లో కూడా బర్డ్స్ అని లేకుంటే కొన్ని స్నేక్స్ చాలా ఉన్నాయి. అవి ఒక వీకెండ్లోని ఫ్రైడే సాటర్డేసే షోస్ జరుగుతాయి, ఈవినింగ్ జరుగుతాయి అన్నమాట. అవి నేను ఆ రోజు పిక్చర్స్ తీసాను కానీ అవి మిస్ అయినాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకోసారి నేను ఆ షోస్ టైమ్స్ కూడా నేను పంపిస్తాను. అవి వెళ్ళే వాళ్ళు వెళ్తే కొంచెం ఎర్లీగా వెళ్తే ఆడుకోవడానికి ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్ అనిపించింది. ఎక్కువసేపు ఉండొచ్చు కానీ టైర్డ్ అయిపోతూ ఉంటాం కదా. పిల్లలు లోపల ఆడుకుంటూ ఉంటే మనం పైన షాపింగ్ కూడా ఉందన్నమాట. పిల్లలు ఎక్కడికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు చాలా సెక్యూరిటీగా వాళ్ళు బయటికి పోనివ్వరు. మన పేరెంట్స్ ఉంటే తప్ప, పేరెంట్స్ లేకపోతే పోనివ్వరు అనమాట బయటికి. మనం లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా వాళ్ళ చేతిలోనే ఆపరేటింగ్ ఉంటుందన్నమాట. మనం వెళ్ళి ఆన్ చేయమంటే డోర్స్ వాళ్ళే, చిన్న డోర్సే అనమాట, మన నీస్ వరకు ఉంటాయి అవి. ఆ డోర్స్ ఓపెన్ క్లోజ్ అట్లా ఉంటుంది. సెక్యూరిటీ కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మనం వెళ్ళొచ్చు అనిపించింది. కంపేర్ టు అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, శాండిల్ కానీ శాండ్ ప్లే కానీ లేదంటే డ్రాయింగ్ అదే కలరింగ్ కానీ, తర్వాత చిన్న చిన్న డైనోసార్స్ చిన్న ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నవి. తర్వాత ఒక 360 అది ఉంటుంది కదా యాంగిల్, 360 దాని మీద నుంచి ఉంటే 360 యాంగిల్ ఫోటో తీస్తుంది మనకి, వీడియో తీస్తుంది కదా, అది కూడా ఉంది. అది నేను అడిగితే అది 1 KD మళ్ళీ ఎక్స్ట్రా 1 KD పే చేస్తే వాళ్ళు మనకు అది తీస్తారు అని చెప్పారు. అది కూడా ఈవినింగ్ అని చెప్పున్నారు. అందుకని చెప్పేసి మేము ఇంకా దాని గురించి అడగలేదు. అసలు బేసిక్గా ఆ ఏరియా మొత్తం నాకు బాగా ఎందుకు నచ్చిందంటే గ్రీనరీగా ఉంది. అది ప్లాస్టిక్ పూలు అవని లేదంటే రియల్ ఫ్లవర్స్ కానీ రియల్ ట్రీస్ చిన్నవైనా కానీ చాలా గ్రీనరీగా ఉంది ఆ ఏరియా మొత్తము. చాలా బాగుంది, పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకోవడానికి. లోపల అదే పిల్లలు కూడా వీళ్ళతో బాగానే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళు కాకపోయినా వాళ్ళు కూడా పిల్లలతో బాగా కలిసిపోయి ఆడుకుంటూ ఉన్నారు. పేరెంట్స్కి కూడా ఎలా ఉంటుంది, నాట్ ఓన్లీ కిడ్స్, పేరెంట్స్ కూడా లోపలికి వెళ్ళేసి మన వాళ్ళతో ఆడొచ్చు అనమాట. ఎస్పెషల్లీ నేను బాగా ఎంజాయ్ చేసిందల్లా కలరింగ్ ఒకటి, శాండ్ ఆ 2, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెయింట్ అనమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. ఫేస్ పెయింటింగ్ ఉంటుంది కదా, అది కూడా. నేను లాస్ట్లో ఒకటి చూపిస్తాను. మనకి యాక్చువల్గా ఒక 10 years బిఫోర్ అనుకుంటా ఓంకార్ అన్న యాంకర్ అయిన ఒక షో పెట్టున్నాడు. అదేదో మర్రి చెట్టు సంథింగ్, ఆ షో నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ మర్రి చెట్టులో నుంచి సౌండ్స్ వస్తాయి, మర్రి చెట్టు ఏదో ఉంటుంది ఆ షో. సేమ్ అదే ట్రీ నేను ఇక్కడ చూస్తున్నాను. అది నేను సడన్గా ఒకసారి చూడగానే కళ్ళు ఓపెన్ చేసేసి నాకు భయం వేసింది, ఇదేంది కళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తుందని. తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే సేమ్ లైక్ ఆ షోలో కనుక మనము ఆ ట్రీ చూస్తున్నాం కదా, అదే ట్రీ. అది ఇవి ఉంటాయి కదా స్టెమ్స్, అవి బ్రాంచెస్, అవి ఎట్లయితే ఊపుతూ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఆ చెట్టుకి ఫ్రూట్స్ ఉన్నట్లు, ఫ్లవర్స్ ఉన్నట్లు అన్నీ బాగా డెకరేట్ చేస్తున్నారు. నేను ఇన్ని మాల్స్లో చూసున్నాను, ప్లే ఏరియా చూసున్నాను, కానీ నాకు ఇక్కడ డిఫరెంట్గా అనిపించిందల్లా మన ఇండియాలో మన ఒక షోలో, తెలుగు షోలో అందులోను చూసిన దాంట్లో నేను ఇక్కడ చూశాను కదా ఆఫ్టర్ 15 years. ఎట్లా అంటే నేను చాలా
నేను అది డిగ్రీ ఆర్ ఇంటర్ టైంలో ఆ షో వచ్చింది. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, సేమ్ ట్రీ, అదే ట్రీ నేను ఈ మాల్లో చూస్తున్నాను. ఎంత కోఇన్సిడెంట్ అనిపించింది. సో మీరు మిస్ మాత్రం అవ్వద్దు. ఈసారి వెళ్ళండి పిల్లల్ని తీసుకొని. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ డైనోసార్స్ కానీ ఎన్నిసార్లు ఎక్కుతున్నారు, ఎన్నిసార్లు అరుస్తూ ఉన్నారు దాని మీద. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం బెస్ట్, సమ్మర్లో ఇది బెస్ట్ ప్లే ఏరియా అవుతుందని నా ఒపీనియన్. ఓకేనండి, ఎంజాయ్. టికెట్ కూడా 2.5 KD. ఓకే, ఇక్కడ వేదాంత్ అండ్ అద్వైత్ ఇంకొక అబ్బాయి కూడా కలరింగ్ వేసి చూపిస్తున్నారు వాళ్ళు నాకు, మేము ముగ్గురం చేస్తున్నామని. ఆ పేపర్స్ నేను ఇంటికి కూడా తీసుకొచ్చున్నాను. స్టిక్ చేయాలి ఇంకా ఎక్కడో చోట, లేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. కలరింగ్ చేసిందల్లా స్టిక్ చేయమంటారు నన్ను. ఇది ఈ గుడ్లో నుండి ఫొటోస్ తీసుకోవటము. అద్వైత చిన్నప్పుడు నేను సైంటిఫిక్ సెంటర్లో ఒక ఏరియా ఉంది, అది దాంట్లో ఒక చిన్న ఎగ్ లాగా ఉంటుంది అనమాట. అది కూడా డైనోసార్ ఎగ్ లాగే, అది అలా అట్లనే హోల్ ఉంటే దాంట్లో కూర్చోబెట్టి నేను ఫోటో తీసున్నాను. అది మళ్ళీ గుర్తొచ్చింది. ఇది ఈ చెట్టు నేను చెప్పింది సేమ్, అది ఓంకార్ షోలో కనుక ఎలా ఉందో అలానే ఉంది.